ప్రభావంతో జూన్ నెలలో ఊరించిన నైరుతి రుతుపవనాలు జూలై ప్రారంభంలో యాక్టివ్ అయ్యాయి. బంగాళాఖాతంలో బ్యాక్ టు బ్యాక్ అల్పపీడనాలు ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఊపందుకున్నాయి. నిన్నటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినా జూలై మొదటి వారంలోనే వాతావరణం అనుకూలంగా మారిందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరో 2 రోజుల్లో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలతో తొలి అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో వచ్చే వారం రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. రైట్, ఈ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. అంటే జూన్ నెలలోనే నైరుతి రుతుపవనాల ప్రభావం ఉండాల్సింది. అయితే ముఖ్యంగా చూస్తే ఎల్నినో ప్రభావంతో జూన్ నెలలో నైరుతి రుతుపవనాల కదలిక చాలా తక్కువగా ఉంది. దీంతో వర్షాలు అంటే తక్కువ శాతం నమోదైనటువంటిది అయితే జూలై మొదటి వారం నుంచే నైరుతి రుతుపవనాల ప్రభావం వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో బంగాళాఖాతంలో బ్యాక్ టు బ్యాక్ అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిస్తున్నటువంటిది అయితే ఉంది. దీనికి తోడు అటు సముద్ర తీరం కూడా కొంత అల్లకల్లోలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అంటే రానున్నటువంటి 7 రోజులు కూడా ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో 13 జిల్లాల్లోనూ, అటు ఏపీలోని దాదాపుగా 8 జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, యానం, అమలాపురం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సముద్రం లోపల, సముద్రం బయట కూడా ఇంచుమించుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లినా కొంత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఈ అల్పపీడనాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అల్పపీడనాలు కానీ, తుఫాన్లు కానీ ఇటు ఏపీ మీద, ఏపీ సముద్ర తీర ప్రాంతం మీద ఏర్పడినటువంటిది అయితే లేదు. కానీ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కూడా తక్కువ శాతం నమోదైనటువంటిది అయితే ఉంది. ఒక్కసారిగా ఇప్పుడు బంగాళాఖాతంలో బ్యాక్ టు బ్యాక్ ఈ అల్పపీడనాలు ఏర్పడుతున్నటువంటిది అయితే ఉంది. ఈ నెల 3వ తేదీన మొదటి అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి కొంత అప్రమత్తత అనేది పాటించాలని అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంటనే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అధికార యంత్రాంగం కూడా కొంత సన్నద్ధత తక్కువగా ఉంది. పొంగి పొరులుతున్నటువంటి డ్రైనేజీలు కూడా కొన్ని ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా కొంత సెటరైట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఈ అల్పపీడనాలకు సంబంధించి కొంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది. ఈ నెల 3వ తేదీన మొదటి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని తర్వాత బంగాళాఖాతంలో ఈ అల్పపీడనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటిది అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.